హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఇండియాలో ఉన్న పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మనందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ లేకుండా ఇండస్ట్రీస్, హోమ్స్, స్కూల్స్ ఇవేమీ నడవని. సో పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, గ్రోత్ పొటెన్షియల్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ గురించి మన ఛానల్లో రెగ్యులర్గా డిస్కస్ చేసుకుందాం. సెక్టర్ ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే ఇండియాలో పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ అండ్ ఎనర్జీ డిమాండ్ పెరిగే ప్రాసెస్లో ఈ సెక్టర్ ర్యాపిడ్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే 2030 కల్లా 500 GW నాన్ ఫాసిల్ ఫ్యూల్ ఇన్స్టాల్ కెపాసిటీని అచీవ్ చేయాలని. దీనికోసం న్యూ ట్రాన్స్మిషన్ లైన్, సబ్స్టేషన్స్ బిల్డ్ చేసి అడ్వాన్స్డ్ టెక్ని అడాప్ట్ చేస్తుంది. పవర్ డిమాండ్ 7% గ్రోత్ రేట్తో ట్రాన్స్మిషన్ సెక్టర్లో 9.15 lakh crores ఇన్వెస్ట్మెంట్ 2030 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్స్కి ఒక సూపర్ ఆపర్చునిటీ. సెక్టర్ గ్రోత్ స్టోరీ అర్థం చేసుకోవాలంటే కొన్ని కీ పాయింట్స్ని చూడాలి. ఫస్ట్ వన్, మ్యాసివ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 9.15 trillion పవర్ ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని. ప్రాస్పెక్టివ్లో చెప్పాలంటే ఇది రిలయన్స్ ఇండస్ట్రీ మార్కెట్ క్యాప్ కన్నా ఎక్కువ. ఇది ప్లానింగ్ మాత్రమే కాదు, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. సెకండ్, రెన్యూబుల్ ఎనర్జీ రివల్యూషన్. ఇండియా 2030 కల్లా 500 GW రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని రీచ్ అవ్వాలని. సోలార్ అండ్ విండ్ ఫార్మ్స్ మోస్ట్లీ రాజస్థాన్, గుజరాత్ లాంటి రిమోట్ ఏరియాస్లో ఉంటాయి అండ్ డిమాండ్ ఏమో సిటీస్లో ఉంటుంది. సో వీటిని కనెక్ట్ చేయడానికి మ్యాసివ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ కావాలి. థర్డ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ 2.4. 100% విలేజ్కి ఎలక్ట్రిసిటీని ఇచ్చాము, కానీ ఇప్పుడు 24/7 పవర్ని సప్లై చేయాలి. అందుకే ఎంటైర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని అప్గ్రేడ్ అవ్వాలి. ఫోర్త్, ఇండస్ట్రియల్ గ్రోత్. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బూమ్ అవుతుంది. డేటా సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఫ్యాక్టరీస్ అందరికీ రిలయబుల్ పవర్ కావాలి. ఇంపార్టెంట్ నెంబర్ చూసుకుంటే ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో 70% గ్రో అవ్వాలి నెక్స్ట్ 7 yearsలో. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ 20% నుండి 12%కి రిడ్యూస్ అవ్వాలి. స్మార్ట్ గ్రిడ్స్లో 1.2 trillion ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది జస్ట్ గ్రోత్ కాదు, సెక్టరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ కంపెనీస్ అన్ని ఈ మెగా ఆపర్చునిటీ సెంటర్లో ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ సెక్టర్స్ స్టాక్స్ గురించి మన ఛానల్లో రెగ్యులర్గా డిస్కస్ చేసుకుందాం. కంపెనీ అనాలిసిస్ చూసుకుంటే ఫస్ట్ వన్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, టేక్ అప్ ద పవర్ హౌస్. హిటాచీ ఎనర్జీ ఇండియా ఒక లీడింగ్ పవర్ టెక్నాలజీ కంపెనీ. క్లీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్, డిజిటేషన్ మీద స్ట్రాంగ్ ఫోకస్ చేస్తుంది. బిజినెస్ సెగ్మెంట్ చూసుకుంటే ఫస్ట్ వన్, గ్రిడ్ ఆటోమేషన్, స్టెబిలైజేషన్, ప్రొడక్షన్ కంట్రోల్, రిమోట్ మానిటరింగ్ చేస్తుంది. సెకండ్, గ్రిడ్ ఇంటిగ్రేషన్, సబ్స్టేషన్స్, హెచ్విడి సిస్టమ్స్, పవర్ సెమీ కండక్టర్ ఇంటిగ్రేషన్ చేస్తుంది. థర్డ్, హై వోల్టేజ్ ప్రొడక్ట్స్, GIC అప్ టు 1200 kilowatts. ఫోర్త్, ట్రాన్స్ఫార్మర్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్స్, రైల్స్ అండ్ మెట్రోస్కి సప్లై చేస్తుంది. మార్కెట్ పొజిషన్ చూసుకుంటే హిటాచీ ఎనర్జీ మార్కెట్ క్యాప్ 86,500 crores, స్టాక్ PE 225, ఇండస్ట్రీ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆర్డర్ బుక్ చూసుకుంటే 19,246 crores యాజ్ ఆఫ్ June 2025. యుటిలిటీస్, రైల్వేస్, డేటా సెంటర్స్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. రీసెంట్ ఆర్డర్ చూసుకుంటే పవర్ గ్రిడ్ దగ్గర నుంచి 647 crore ఆర్డర్ వచ్చింది అండ్ BHELతో 600 MW ప్రాజెక్ట్, అదాని ఎనర్జీతో 800 kilowatt HVDC లైన్స్ ఆర్డర్ వచ్చింది. ఫైనాన్షియల్ చూసుకుంటే Q4 FY25 రెవెన్యూ 23% ఇయర్ గ్రోత్, ప్రాఫిట్ 246 crores, ROI 9%, డెప్ట్ టు ఈక్విటీ 0.02 వెరీ లో, ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్న పాజిటివ్. ఫ్యూచర్ ప్లాన్ చూసుకుంటే 2000 crore ఎక్స్పాన్షన్ చేస్తుంది విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ట్రాక్షన్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచడం. మార్కెట్ ట్రెండ్స్ చూసుకుంటే గ్రిడ్ మోడర్నైజేషన్, రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది ఈ స్టాక్కి. సెకండ్, కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, KPL ఒక టాప్ EPC కంపెనీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్లోబల్ ఫుట్ ప్రింట్ కలిగిన కంపెనీ. ఆపరేషన్ చూసుకుంటే పవర్ T&D, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ సబ్స్టేషన్స్, బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, వాటర్ ఇరిగేషన్, రైల్వేస్, ఆయిల్ అండ్ గ్యాస్, అర్బన్ ఇన్ఫ్రా అండ్ ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. మార్కెట్ పొజిషన్ చూసుకుంటే కల్పతరు మార్కెట్ క్యాప్ 20,000 crores, స్టాక్ PE 37, ఇండస్ట్రీ యావరేజ్ కంటే లోయర్గానే ఉంది. ఈ కంపెనీ 75+ కంట్రీస్లో ఆపరేషన్ చేస్తుంది. ఆర్డర్ బుక్ అండ్ ఫైనాన్షియల్ చూసుకుంటే FY25 ఆర్డర్ బుక్ 25,475 crores, రెవెన్యూ 22,316 crores, 14% గ్రోత్ ఇన్ ఇయర్. ప్రాఫిట్ చూసుకుంటే 567 crores, 10% గ్రోత్ ఇన్ ఇయర్. ROC 16%, ROI 9%, స్టడీ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ని మెయింటైన్ చేస్తుంది. గ్రోత్ ప్లాన్ చూసుకుంటే ఎక్స్పాండింగ్ ఇంటర్నేషనల్ T&D, వాటర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా, ఫోకస్ అండ్ డిజిటల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇండియా ఇన్ఫ్రా పుష్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ బూమ్ అవుతుండడం, అర్బన్ యూటిలైజేషన్ వల్ల స్ట్రాంగ్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. థర్డ్, ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెడ్. ట్రాన్స్రైల్ లైటింగ్ ఒక డైవర్సిఫైడ్ EPC కంపెనీ. 1984 నుంచి ఇండస్ట్రీలో ఉంది. కీ బిజినెస్ చూసుకుంటే ట్రాన్స్మిషన్ టవర్స్, పోల్స్, కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. పవర్ T&D అప్ టు 765 kilowatts, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అండ్ సివిల్ ఇన్ఫ్రాలో బిజినెస్ చేస్తుంది. మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ చూసుకుంటే ట్రాన్స్రైల్ మార్కెట్ క్యాప్ 8,830 crores, కరెంట్ స్టాక్ ప్రైస్ 657, స్టాక్ PE 27, ఇండస్ట్రీ యావరేజ్ PE కంటే చాలా తక్కువగా ఉంది. ROC 30% అండ్ ROE 21%, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. అండ్ Q4 FY25 సేల్స్ 1,900 crores, 39% గ్రోత్ ఇన్ ఇయర్, స్ట్రాంగ్ మార్జిన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఆర్డర్ బుక్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే 10,000 crores ఆర్డర్ బుక్ ఉంది అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ న్యూ ఆర్డర్స్ వస్తున్నాయి. రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రా పుష్ వల్ల ఈ స్టాక్కి మంచి అడ్వాంటేజ్ ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, హిటాచీ ఎనర్జీ ఇండియా అడ్వాన్స్డ్ గ్రిడ్ టెక్ లీడర్. కల్పతరు ప్రాజెక్ట్స్ డైవర్సిఫైడ్ ఇన్ఫ్రా ప్లేయర్ విత్ హ్యూజ్ గ్లోబల్ ప్రెజెన్స్.
థర్డ్ ట్రాన్స్లైట్ లైటింగ్, హై ఆర్ఓఈ, ఆర్ఓసి అండ్ సాలిడ్ గ్రోత్ని డెలివర్ చేస్తుంది. ఈ కంపెనీస్ అన్ని పవర్ ట్రాన్స్మిషన్ సెక్టర్లో బూమింగ్ సెంటర్లో ఉన్నాయి. ఇండియా ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిఫికేషన్ జర్నీలో హ్యూజ్ రోల్ ప్లే చేస్తాయి. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏ స్టాక్ని ప్రిఫర్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సెక్టర్ ఆఫ్ స్టాక్స్ గురించి ఐడియాస్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్ స్మార్ట్.